యొక్క సారాంశం. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా చూపించాలని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం తప్పుడు మార్గం వైపు వెళ్ళిందని చాలా ప్రయత్నాలు చేయడానికి ఈ నివేదికని ప్రభావితం చేశారనేటువంటి విషయం మనకు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే, ఈ రాష్ట్రంలో బడికి వెళ్ళేటువంటి ప్రతి పిల్లవాడి యొక్క తల్లి గారిని కానీ తండ్రి గారిని కానీ అడగండి, అయ్యా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు బాగుండాలని కోరుకుంది ఎవరు? వారు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలని తప్పించింది ఎవరు? పేద పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో గోరుముద్ద లాంటి కార్యక్రమం ఉండాలని ఆరాటపడింది ఎవరు? వారికి డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, ఐఎఫ్పి ప్యానల్స్ కావాలని, వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ అందజేయాలని, వేసుకునేటువంటి యూనిఫామ్ నుంచి కాలికి వేసుకునేటువంటి బూట్ దాకా ఒక జగనన్న విద్యా కానుకలాగా ఒక మార్పు తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ విద్యా చరిత్రలోనే టార్చ్ బేరర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేటువంటి పేరు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా చెబుతారనేటువంటి విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా.